రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పరస్పర అవగాహనతో ముందుకు సాగుతున్నాయన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని మండిపడ్డారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని కేంద్ర మంత్రి దుయ్యబట్టారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికల వర్క్షాప్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాల కోసం కార్యాచరణ సిద్ధం చేశారు. పార్టీని మరింత పటిష్టంగా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నాయకులకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. తెలంగాణను రక్షించాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రజలు ఒక క్రాస్ రోడ్ లో ఉన్నారు. ఒక దిక్కు పూర్తిగా వైఫల్యమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరొక దిక్కు ప్రజల విశ్వాసం లేనటువంటి ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. మరి ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు మరి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఈ దిశలో మనం అందరము ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజా సమస్య మీద పోరాటం చేసి ప్రజల మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నము చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసము అనేక మనము కార్యక్రమాల రూపకల్పన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనము పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీ వార్డు నుంచి మొదలు పెడితే జిల్లా పరిషత్ చైర్మన్ వరకు కూడా మనం దృష్టి కేంద్రీకరించి మనము పనిచేయాల్సినటువంటి అవసరం. ఈరోజు ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఇప్పటికే ఆలస్యమైంది. ముఖ్యంగా గ్రామాలకు అప్పటికే చాలా నష్టం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ. కొండా మురళి వ్యాఖ్యలు వరంగల్ జిల్లా రాజకీయాల్లో చిచ్చు